హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా భూమికి పొంచి ఉన్న ప్రమాదం అదే జరిగితే మానవ జాతి అంతం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక భూగోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహశకలాలు భూమి దగ్గరికి వెళ్ళినా పేలినా అది సృష్టించే వినాశనం ఊహకైతే అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకు వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అపోసిస్ అనే గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్ల ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అపోసిస్ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న మళ్ళీ 2036లో మనల్ని దాటి వెళ్తుందని తెలిపారు. ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు 72% ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని చెబుతున్నారు. అయితే గ్రహశకలాల నుండి భూమిని రక్షించడానికి, గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, మన జీవితకాలం 70-80 ఏళ్ళు. ఇలాంటి విపత్తులను మన జీవితకాలంలో చూడలేము కాబట్టి ఇది సాధ్యం కాదని భావిస్తున్నాము. అయితే విశ్వం చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, బృహస్పతిని గ్రహశకలాలు ఢీకొట్టాయని, భూమిపై అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అందరూ అంతరించిపోతారని ఆయన తెలిపారు. అయితే ఈ అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని ఇస్రో చీఫ్ అంటున్నారు. ఇక భూమికి ఇలాంటి ముప్పు జరగకూడదని, సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని అంటున్నారు. అయితే దీనిని ఆపటం కష్టమని, దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ అంటున్నారు. భారత్ సైతం తన వంతు కృషి చేస్తుందని సోమనాథ్ తెలిపారు. ఇక 10 కిలోమీటర్ల వెడల్పు లాంటి ఆస్ట్రాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణదాటికి భూమి మీద కొన్ని జీవజంతువులు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందని ఒక సిద్ధాంతం. ఇక డైనోసార్లు అలాగే అంతర్ధానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. ఇక భూమిని ఇలాంటి భూగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమవుతున్నాయి.